శివునికి అత్తా మామగార్లవడంతో జగతిలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. ధన్య మిథిలాపురానికి మహారాజు అయిన జనక చక్రవర్తి భార్యయై సీతాదేవికి తల్లి అవుతుంది. శ్రీ మహావిష్ణువు శ్రీరాముని అవతారంలో సీతాదేవిని వివాహం చేసుకుంటాడు. శ్రీరామచంద్రునికి కన్యాదానాన్ని చేయగల భాగ్యం ధన్యకి దక్కుతుంది. కళావతి వృషభుని వివాహమాడి రాధాదేవికి తల్లి అవుతుంది. రాధాకృష్ణులను జనులందరూ మనసారా ధ్యానిస్తారు. మీ కడుపున పుట్టిన పిల్లల వలన మీకు కైలాసము, వైకుంఠము, గోలోకాలయందు ఎనలేని గౌరవ మర్యాదలు లభిస్తాయి. కృతయుగం, త్రేతాయుగం ఇంకా ద్వాపరయుగంలో మీ పేర్లు 14 లోకాలలో ప్రఖ్యాతి చెందుతాయి అని తెలియజేశారు. మేనక, ధన్య, కళావతి సనక సనందనాదులకు నమస్కరించి శ్రీ మహావిష్ణువు దగ్గర సెలవడిగి తమ నివాసాలకి వెళ్ళిపోయారు.